ముఖ్యంగా దీని మీద అవగాహన ఇవ్వాలి. ప్రైవేట్ సంస్థలైనా గవర్నమెంట్ సంస్థలైనా, గవర్నమెంట్ అయితే మ్యాండేటరీ వాళ్ళు చేస్తారనుకో. కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఏమవుతుందంటే ఐటీ రంగం కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు అవన్నీ ఓకే, బట్ బిలో దాట్ ఏవైతే 10 మంది ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ కావాలి కంపల్సరీ అయితే ఇలా అమెండ్ చేశారో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, నెంబర్ 1. రెండవది, ప్రతి ఉద్యోగికి ఇది ఉంది అని తెలియాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ దట్ అవేర్నెస్ ఇన్ దట్. అంటే వాళ్ళు రేపు క్వశ్చన్ చేయగలిగారు, ఏమనంటే మాకు ఇంత చెరువులు ఉన్నాయి కదా, ఇది కంపల్సరీ చట్టంగా మాకు వర్తిస్తుంది కదా అనేది అదొకటి అవగాహన అనేది అంటే చేశారు. అంతవరకు మనందరం హర్షిస్తున్నాం, బాగుంది. కాకపోతే దాన్ని ఎంతవరకు మనం పబ్లిక్లో తీసుకెళ్ళాలి, అదొకటి. అది ఎందుకు తీసుకెళ్ళాలంటే ప్రైవేట్ సంస్థల కోసమే తీసుకెళ్ళాలి. అండ్ కొంతమంది ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఉంటాయో రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం నడిచే వాళ్ళు పరాల. కొంతమంది అలా నడవని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతోనే లోపల తెలియకుండానే ఏదో కాంట్రాక్ట్ నీకు ఇంత ఇయ్యము, 3 నెలలు ఇస్తాం, మీరు కంపల్సరీ చేయాలి అని అంటే వాళ్ళకి ఇంకో అవకాశం లేనందుకు కొంతమంది అంటే చట్టం కూడా పోకుండా మిస్యూజ్ చేసుకునే పని కూడా ఉంది. దానికి ఆ నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది బాగా తేవాలి. అండ్ గట్టి చట్టాలు దీని మీద ఏంటంటే ఎవరైతే ఇంప్లిమెంట్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద గట్టిగా మన ఒక నిఘా పెట్టడమో లేకపోతే దాని గురించి ఏమైనా అమెండ్ చేయడమో చేస్తేనే కానీ. ఈ కార్పొరేట్ సెక్టర్స్ నో డౌట్ వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరైనా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు వాళ్ళు రివర్స్ మాకు ఇది ఉంది కదా ఆప్షన్ మేము తీసుకుంటామంటారు. కానీ అన్ఎడ్యుకేటెడ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న జాబ్స్, ఇప్పుడు షాప్స్ ఉంటాయి మనకి, బట్టల షాప్స్ వాటిల్లో కూడా పనిచేస్తుంటారు. ఒక 6 months వాళ్ళ స్టేస్ అంటే ఇవ్వరు. వాళ్ళు ఇవ్వాలంటే మేము ఇంకోరిని పెట్టుకుంటే 6 months మా దగ్గర సేల్స్ గోల్ ఉండరే అని అంటారు. కానీ సేల్స్ గోల్స్ ఆల్సో దే ఆర్ ఎంప్లాయిడ్, దే హ్యావ్ టు గివ్. అట్లాంటి ఇంప్లిమెంటేషన్ ఇంకా జరగాలని. మేడం అన్న అవేర్నెస్ అన్నది మాత్రం 100% కరెక్ట్ అండి. నేను ఒక ఆఫీస్లో పనిచేసినప్పుడు అక్కడ అవుట్ సోర్సింగ్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఇది గవర్నమెంట్ ఆఫీసుల్లోనే లేదు. అది ఎలా ఉండాలి అంటే స్ట్రిక్ట్గా అపాయింట్మెంట్ టైంలోనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఒక జాబ్ చార్ట్ ఎలా ఇస్తారో ఆ అమ్మాయికి వచ్చే బెనిఫిట్స్ సదుపాయాలు కూడా వాళ్ళు అదే విధంగా ఇవ్వాలి. నాకు తెలుసుమా అలాంటిది ఇప్పుడు చేయడానికి వీలేదు. గతంలో తెలిసి చేశారో తెలియక చేశారో, కానీ వేరే ఎంప్లాయ్ ఎవరైతే అపాయింటెడ్ ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళు తప్ప వాళ్ళ ప్లేస్లో ఎవరు కూడా ఎవరిని రిక్రూట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసినా ఎవరైనా కంప్లీట్ చేస్తే వాళ్ళ జాబ్ మొత్తానికి పోయే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే హస్బెండ్స్ కూడా ఇప్పుడు ఇస్తాం. యూఎస్లో అయితే డెలివరీ ఎప్పుడు పక్కన కూర్చోవాలి, అంతే, మదర్ ఉండదు అక్కడ, భర్త ఉండాలి. ఎందుకంటే ఆ ప్రసవ వేదన అన్నట్టు